క్రీస్తు ప్రభు అందరికీ కూడా దేవుడు ఉంటున్నాడు. మనమంటుంటాం మాకు ఒక దేవుడు ఉన్నాడులే, మాకంటూ చాలా దేవతలు ఉన్నారులే అనుకుంటాం. కానీ మనందరికీ ఎరిగినటువంటి ఒకే ఒక దేవుడు యేసుక్రీస్తు. ఆయనే సృష్టికర్త అయినాడు పిల్లరా. ఆయన మిమ్మల్ని అందరినీ కూడా నిత్యము కాచి కాపాడి 23వ సంవత్సరం అంతా మీకు ఒకవేళ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఈ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదంతో మన జీవితాలను దేవుడు ఆశీర్వదించడానికి మిమ్మల్ని పిలుస్తుంటుండగా రమ్మనిచున్నాడు. అందుకే మనము ఆయన పిలుచుచుండగా ఆయన యొద్దకు వద్దాం. ప్రభు సెలవిచ్చిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. కనుక ప్రియులారా ఆయన దగ్గరికి పరిగెత్తేద్దాం. ఇంతకాలం పరిగెత్తేదేమో కానీ నువ్వు ఏమి సాధించలేదేమో, కానీ నీ జీవిత ప్రయాస వ్యర్థం కాకుండా ఉండడానికి, నీ ప్రయాసములన్నీ తీర్చడానికి, నీ భారం అంతా తొలగించడానికి, నీ జీవితంలో అదృష్టం కలిసి రావాలనంటే విశేష ప్రభు ప్రియులారా. ఆ ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పదో నిజమైన దేవుడి యొక్క శక్తిని ఆమె తెలుసుకోబోతున్నాను. ఆయన వాళ్ళ హృదయాల్లో రక్షణ అనుభవాన్ని వాళ్ళు కలుగు చేయండి. నిజమైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు తెలుసుకునే మహాభాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని వచ్చిన ప్రభా, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి, నీ కృపతోడై నడిపించమని దేవా. ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవా నూతనమైన ఆశీర్వాదాలు మెండుగా వింటున్న ప్రతి బిడ్డకి, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకి తోడై నడిపించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువా జరిగేది నీ చిత్తమే, నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా. స్వాగతం సుస్వాగతం యేసు నామములో, నీ బ్రతికుల పాపము కలకల, నీ హృదయంలో బాధల కన్నీరా, నీ కన్నీరంతా తుడిచి యేసు ఆదుకోసం. స్వాగతం సుస్వాగతం యేసు నామములో, దీక్ష స్వభావములో ప్రాణ స్వభావమై వెతికే వారినంతా సమై యేసునామ మాటలే నీక ధన్యమో, నీట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహమై తీరును. నా మంచి సమరయుడా, ఓ గొప్ప కాపరి, నా మంచి సమరయుడా. గరించు దేవుడా, గుడు చెదరిన పక్షుల చేరదీసునాదుడా, త్యాగశీలుడా నీకు వందనాలయా, నా హృదయ పాలక స్తోత్రమేసయా. త్యాగశీలుడా నీకు వందనాలయా, నా హృదయ పాలక స్తోత్రమేసయా. మనిషి మనిషి ఓర్వలేని మాయలోకము, శూన్య ఛాయలోకము,
మరచే క్రూర లోకము అంధకార లోకము చెదరిన వారిని ఆదరించు దేవుడా గొడు చెదరిన పక్షుల చేరదీసునాదుడా. సాక్ష్యం ఏంటంటే చాలా పాపంలో ఉండేది బయటకు వచ్చాము, కానీ దేవుడు నన్ను వాటిని నుంచి విడుదల దేవుడి దగ్గర తెలుసుకున్నాడు. నాకు ఇంకా దురాత్మ శక్తుల నుంచి వీటన్నిటి నుంచి కూడా నాకు విడుదల ఇచ్చాడు. స్తోత్రం. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడు సర్వ సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభు నామంలో ఈ సైదాపురం ప్రజలందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. మరి నేను కూడా ఒక అన్య కుటుంబంలో పుట్టిన దాన్ని, మరి మీ అందరిలాగా నేను కూడా ఒకప్పుడు ఆలోచించిన దాన్ని. ప్రభు యేసుక్రీస్తు అంటే క్రైస్తవులకు మాత్రమే దేవుడని నేను కూడా ఒకనాడు తలంచాను. మరి నేను కూడా ఈ సైదాపురం మండలంలోని తొమ్మిది తలుపుల గ్రామంలో మరి కమ్మ కులానికి చెందినటువంటి కృష్ణనాయుడు యొక్క కుమార్తెని. మరి నేను క్రైస్తవులంటే అదేదో ఒక మతము, కొందరికి మాత్రమే ప్రభు దేవుడు అని అనుకునేదాన్ని. చివరికి నేను కూడా ఇలాగే ఒక వీధి సువార్తలో మరి ప్రభువు యొక్క సువార్తని వినినప్పుడు ఆయన నిజమైన దేవుడని, మన పాపముల కొరకు తన ప్రాణాన్నే పెట్టిన దేవాది దేవుడని తెలుసుకోగలిగాను. ప్రతి మనిషి కూడా తన పాపముల చేత కట్టబడి ఉన్నాడు. ప్రతి ఒక్కరికి కూడా వారి పాపములేంటో తెలుసు వారికి. కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టలేక లోకాన్ని చెట్లనో పుట్లనో రాళ్లనో రప్పలనో దేవుడు అంటే మరి అందరూ అంగీకరిస్తారు, మరి అందరూ వస్తారు. కానీ మన కొరకే పరలోకాన్ని విడిచిపెట్టి భూమి ఆకాశంలో సృజించిన దేవాది దేవుడు ఈ లోకానికి మానవుడుగా వచ్చి 2024 సంవత్సరముల క్రితము ఆయన ఈ లోకంలో మరి కన్య మరియ గర్భమున మరి శిశువుగా ఒక పరిశుద్ధుడుగా జన్మించాడు.